చాలామంది రూ. 100 నోటే కదా అని తక్కువగా చూస్తారు. కానీ రూ. 100 నోటు ఒకటే అయితే తక్కువ. ఇన్ని వందలు అయితే తక్కువ కాదు కదండి. ఎలా దాచానో, నేను ఏ విధంగా దాయగలిగానో మీతో ఈరోజు షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. నేను ఒక చిన్న టిప్ ఫాలో అవుతున్నానండి. సేవింగ్ చేసే మెథడ్. నాలా మీరు కూడా చేయాలనుకుంటే నేను ప్రతి ఒక్కటి వివరించి మీతో షేర్ చేసుకుంటాను చెప్పడానికి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే నేను చేసే ప్రతి మంచి పని మీతో షేర్ చేసుకుంటాను. డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలా అన్నది నా కాన్సెప్ట్ అండి. ముందుగా అందరూ పొదుపు చెయ్యాలి అని అనుకుంటారు, కానీ ఎలా చేయాలో తెలియదు. నేను చేసే విధంగా ప్రయత్నించండి, సక్సెస్ అవుతారు. పొదుపు చేసే డబ్బులు పాడవ్వండి, ఒక మంచి పనికే ఉపయోగపడతాయి. ఏదైనా పొదుపు చేసే ప్రతి డబ్బా అవనే, డిబ్బీ అవనే, మనకి గిన్నె అవనే, ముందు మనం పొదుపు చేసేదానికి దిష్టి తగలకూడదండి. మన కనుదిష్టే మనకి దెబ్బతీస్తుంది. రెడ్ కలర్ క్లాత్, బ్లాక్ కలర్ థ్రెడ్ తోటి చుట్టేయండి ప్రతిదీని. నేనైతే కుబేరుడు డిబ్బీ తీసుకున్నానండి ఈసారి. అందులో సేవ్ చేస్తున్నాను. కుబేరుడు డిబ్బీ అంటే మీరు కట్ చేయకూడదండి, అది దేవుడి హుండీతో సమానం. నేను తీసుకున్నది మీరు చూసారు కదా, ఇంతకుముందు హోల్ ఉన్నది మాత్రమే తీయాలి. కష్టపడ్డ డబ్బులు ఖర్చు చేయడానికే చూస్తారు చాలామంది, కానీ నాలాగా ఖర్చు చేసే ముందు సేవ్ చేసి చూడండి. ఒక 500ని ఖర్చు చేసేటప్పుడు అందులోని ఒక రూ. 100 సేవ్ చేయండి. మీకు తెలియకుండానే ఎంత సేవ్ చేస్తారో నన్ను చూస్తేనే మీకు తెలుస్తుంది. చాలా సింపుల్గా చెప్పాలంటే, రోజుకి 500 ఖర్చు పెట్టామంటే అందులో నుంచి ఒక రూ. 100 తీసి పక్కన సేవ్ చేసుకోవాలి. నాలాగా కొంతమంది 500 రోజులో ఖర్చు చెయ్యము అని అనుకున్న వాళ్ళైతే రూ. 100 చేస్తారు కదండి. రూ. 100లోని ఒక రూ. 20 సేవ్ చేయలేరా? రూ. 50కి ఒక రూ. 10 సేవ్ చేయలేరా? ఈ విధంగా సేవ్ చేశారంటే మనకి తెలియకుండానే చాలా పొదుపు చేస్తామండి. 500కి 100, రూ. 100కి 20, రూ. 50కి 10. 10 అని చెప్పి చులకనగా చూడకండి. 10, 10, 10 కలిస్తే 100 పదులు అవుతాయి. ఈ రోజుల్లో కష్టపడ్డ డబ్బులు పొదుపు చేయకపోతే వేస్ట్ అండి. ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఒకనప్పుడు 500 లేక చాలా ఇబ్బంది పడ్డాను ఒకరోజు. కష్టపడ్డ డబ్బులు ప్రతి ఒక్కటి కూడా పొదుపు చేసే ఆలోచన వచ్చింది. ఎంతైతే ఖర్చు చేస్తున్నామో అదే విధంగా అంత పొదుపు చెయ్యాలి అన్న ఆలోచనలో దిగాను. ఈరోజు నేను నలుగురితో షేర్ చేసుకోగలుగుతున్నాను ఈ విధంగాన. నన్ను ఫాలో అయ్యి ఒకరైనా సరే మారుతారు, నాలాగా చేస్తారన్న ఒక చిన్న హోపు. నేను ఒక చిన్న బిజినెస్ గురించి కూడా లేడీస్కి ఒక చిన్న ఐడియా ఇద్దాం అనుకుంటున్నానండి. ఇంట్లోనే ఉండి అది చేసుకోగలుగుతారు. అది మీకు వివరించి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను డీటెయిల్గాన. లేడీస్ మాత్రం కంపల్సరీ నెక్స్ట్ వీడియో చూడండి. చిన్న బిజినెస్ ఇంట్లోనే ఉండి చేసుకునేలాగా, ఎవరితోటి పని ఉండదు, మీకు మీరే ఓన్గా చేసుకునేలా ఉంటుంది. నేను ఆ బిజినెస్ మొదలుపెట్టిన తర్వాతే ఇంతలాగా పొదుపు చేయగలుగుతున్నానండి. అది మీతోటి షేర్ చేస్తాను కంపల్సరీ. ఈ డబ్బులు నేను సేవ్ చేసింది పాడు చేయకుండా గోల్డ్ కొనడానికి ఉపయోగిస్తానండి. చూస్తున్నారు కదా, ఇది నేను మొదట సంపాదించింది. అది ఇప్పటికీ కూడా నేను దాస్తున్నానండి. ఇలా దాయిస్తేనే మన కష్టం మనకు తెలుస్తుందండి. లాస్ట్ వీడియోలోనే చూపించిన డబ్బులతో గోల్డ్ కొంటానని మీతో చెప్పాను. 50,000 వచ్చింది. దాంతో అర్ధ కాసు గోల్డ్ కొంటానని చెప్పాను కదండి. ఆ గోల్డ్ నేను కొన్నాను. ఇప్పుడు మీతో కూడా చూపిస్తాను. కొని 3-4 మంత్స్ అవుతుంది, కానీ ఇప్పటికీ కూడా దాన్ని నేను పెట్టుకోవాలన్న ఆలోచన రాదు కూడా. ఎంత గోల్డ్ కొన్నా, ఎంత డబ్బులు సేవ్ చేసినా 4వ వ్యక్తికి తెలియకుండా ఉంటేనే మనం ఎంతకెంత పొదుపు చేయగలుగుతాం. అవసరమైన టైంలో యూస్ చేసినా పర్లేదు, కానీ మనం పొదుపు చేసిన దాన్ని మనకి కొమ్ములు రాకూడదండి. మేము ఇంత పొదుపు చేసాము, మేము ఇన్ని కొనుక్కున్నామన్న అహంకారము మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనమే దెబ్బ తీసుకున్నట్లండి. నలుగురు చూడాలి మా దగ్గర ఎంత ఉందని, మా దగ్గర ఇంత గోల్డ్ ఉందని నలుగురు చూడాలి అన్న ఆలోచనతో అయితే మీరు పొదుపు చేయకూడదు. చేయడం కూడా వేస్టే. చాలామంది అనుకుంటారు బంగారం మరి కొనుక్కున్నది దేనికి అని అంటారేమో. ఎంతవరకు అవసరమో అంతే మనము పెట్టుకోవాలి, కానీ పక్కింటికి వెళ్ళి ఎదురింటికి వెళ్ళి మనం చూపించుకోవాల్సిన అవసరం అయితే లేదు అని నా ఉద్దేశం. నేను ఇలాగే చేస్తాను కాబట్టి నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకున్నాను.
ఎంతైతే మనం సేవ్ చేస్తున్నామో మనకే, మన కుటుంబ సభ్యులకి మాత్రమే తెలియాలి. మన పిల్లలకి, మన భర్తకి, మనకి తెలిస్తే చాలు. ఇంక ఎవరితోటి షేర్ చేయాల్సిన అవసరం అయితే లేదు అని నా ఉద్దేశం. ఏమైనా తప్పుగా మాట్లాడితే గనుక క్షమించండి. ఎందుకంటే శాంపుల్‌గాన ఎంతో మహానుభావులైన చిరంజీవి గారు ఉన్నారు. ఆయన దగ్గర ఎంత ఉన్నానా ఏమీ లేని పర్సన్‌లాగా ఒక ఈవెంట్‌లకి వస్తారు చూసారా? అంతటి వ్యక్తులే అలా ఉన్నప్పుడు మనం ఎంత ఆఫ్టర్ ఆల్. వాళ్ళ దగ్గర గోల్డ్ ఉండదా? డైమండ్స్ ఉండవా? వాళ్ళు చూపించుకోలేరా? కానీ సింపుల్ పర్సన్, కామన్ మ్యాన్ ఎలా ఉంటారో అదే విధంగా ఉంటారు. ఇలాంటి వాళ్ళతో మనం పోల్చుకోవాలండి. ఏం చేసినా, ఎంత పని చేసినా మనం ఎంత వాళ్ళు ముందు. వాళ్ళకున్నదే వాళ్ళు చూపించుకోలేనప్పుడు లేక చూపించుకోరు కదా! ఉన్నా లేకపోయినా ఒకే విధంగా ఉంటారు. అలాంటి వాళ్ళతోటి మనము గనక ఊహించుకుంటే ఎంతో గొప్పవాళ్ళం అవుతాము. ఇదంతా పక్కన పెట్టండి. అసలు విషయం చెప్పడం మర్చిపోతానేమో. మీరు పొదుపు చేయాలి అని అనుకున్న కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు కుబేరుడిది హుండీ మాత్రం కొని మొదలుపెట్టండి. ఎందుకంటే నాకు తెలియకుండానే నేను ఇంత పొదుపు చేశాను. ఈరోజు నేను ఊహించుకోలేదు ఇంత అమౌంట్ వస్తదని చెప్పి. అసలు నేను అమౌంట్ అంత ఎంతొచ్చిందో 22,000 మాత్రం వచ్చిందండి. నేను ఊహించుకోలేదు. అది ఎక్కువ అని మీరు అనుకోవచ్చు. కానీ నాకు మాత్రం ఎక్కువేనండి. ఈ 22,000 తోటి ఒక చిన్న గోల్డ్‌ది బిస్కెట్ లాంటిది చిన్న ముక్క కొనడానికి ఈసారి ట్రై చేస్తాను. లాస్ట్ టైమ్ కొన్న గోల్డ్ మాత్రం మీకు చూపించాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా చెంపచెగరాలు. ఇంతకుముందు చెప్పినవేనండి. ఈ గోల్డ్ కొన్నాను. మరి మాకెందుకు చూపిస్తున్నారు? ఎవరికీ చెప్పకూడదని అన్నాను. కానీ నాలా మీరు చెయ్యాలనే కదా నేనిప్పుడు వీడియో స్టార్ట్ చేసింది. నలుగురు విషయం నేను పెట్టుకొని తిరిగితే నాకు గొప్ప. కానీ మీకు చూపించడంలో కాదు కదండీ!